ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారమే మార్గంగా రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని చిరంజీవితో మా ప్రతినిధి గోపరాజు స్పెషల్ ఇంటర్వ్యూ. కొత్త గుర్తుతో ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లబోతుందో పార్టీ అధినేత చిరంజీవి గారిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి గారు, కొత్త గుర్తుతో పార్టీలో చోటు చేసుకోబోతున్న కొత్త మార్పులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ న్యూఢిల్లీ వారు మాకు ఈ రైజింగ్ సన్ రైజింగ్ సన్ కాదు, ఇట్స్ ఫుల్ సన్ విత్ రేస్ ఆ రకంగా మాకు కేటాయించడం అనేది ఒక శుభసూచకంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా జెండాలో కూడాను నిండు సూర్యుడు గుర్తు, అదే గుర్తు పార్టీ గుర్తుగా కూడా వాళ్ళు కేటాయించడం అన్నది చాలా సంతోషం. మిగతా పార్టీ శ్రేణుల్లో కూడా అంత ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా ప్రజా సమస్యల పట్ల మా యొక్క తీవ్రతను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మా స్పందన, మా ధర్నా, మా యొక్క స్పందన ఉంటుంది. సో పార్టీ ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నేను చేసింది. సో ఈ కంటిన్యూటీ ఉంటుందా? ఈ రాబోయే రోజుల్లో పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఒక ప్రతిపక్షంగా ఈ రోజున ఉన్నందుకు గాను మా బాధ్యత ప్రజా సమస్యల్ని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, తద్వారా ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించే దిశగా వాళ్ళని డ్రైవ్ చేయటం అన్నది మా బాధ్యత. అది ఖచ్చితంగా నెరవేరుస్తాం. 100% మా ధర్మం నెరవేరుస్తాం. సో రాబోయే రోజుల్లో మీకు ప్రధానంగా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సానుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి వ్యూహాలను అనుసరిస్తున్నారు? ఎక్కడైనా సరే సమస్యలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ప్రజా జీవన విధానాలు. దీన్ని అధిగమించే దిశగా మా చిత్తశుద్ధిని మేము ఆవిష్కరించుకుంటాం. అండ్ ఈ దిశగా వాళ్ళ విశ్వాసం పొంది ఖచ్చితంగా అన్ని రకాలుగాను విజయం సాధిస్తాం. సో చిరంజీవి గారు, రాబోయే రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ ముందున్నది. పార్టీ ఉనికిని గాని పార్టీ మరింత బలోపేతమైందని తెలియజెప్పడానికి కేడర్కి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే మేము ముందున్నాయి. సో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ సానుకూలమైన ఫలితాలు సాధించడానికి ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తోంది? సిటీలో ఉన్నటువంటి ప్రజానీకం వాళ్ళ సమస్యలన్నీ చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అంటే ఇంటి అద్దె దగ్గర నుంచి వాళ్ళ నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, రవాణా సౌకర్యం దగ్గర నుంచి, రోడ్లు వర్షాలకు మునిగిపోవడం దగ్గర నుంచి, పారిశుద్ధ్యం సంబంధించి, తాగునీరు, ఇవన్నీ కూడా బోల్డ్ సమస్యలు ఉంటాయి. వీటన్నిటిని కూడా గుర్తించి వాటిని అధిగమించేలాగా వాటి పరిష్కారం మార్గాన్ని మేము సూచించే విధంగా వాటిని ఎలాగా సమసిపోయేలా చేయాలనే దిశగా ఖచ్చితంగా ప్రజారాజ్యం చిత్తశుద్ధితోటి ముందుకు వెళుతుంది. ఇది ఆ విధంగా వాళ్ళ విశ్వాసాన్ని మేము చూరగొంటాం. అన్ని రకాలుగా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశాభావం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలోనూ మా చిత్తశుద్ధి అనేది వాళ్ళకి తెలిసి వస్తుంది. అండ్ ఆ నిజాయితీ మాకు విజయం వైపు మమ్మల్ని నడిపిస్తుంది. సో 150 డివిజన్లలో పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నారు. సో పొత్తులపై లోక్సత్తా గానీ కమ్యూనిస్ట్ పార్టీలతో ఎంతవరకు వచ్చింది? అలాంటి ప్రయత్నాలు ఏవి ముమ్మరంగా వాళ్ళు చేయట్లేదు, ఇటు నుంచి మా నుంచి చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నిర్మాణం అనేది గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఎట్లాగా పటిష్టంగా చేయాలి అనే దాని మీద దిశగా వెళుతున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇప్పుడు లోపల కూడా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఐ థింక్ డే ఆఫ్టర్ 2 సోమవారం మంగళవారాల్లో ఒక దశకి వస్తుంది. అండ్ నోటిఫికేషన్ రావడం ముందే అభ్యర్థుల పేరు కూడా ఖరారు చేసే అన్ని రకాలుగాను ముందుకు సాగిపోతున్నాం. సో పార్టీలో ప్రధానంగా సంస్థాగత లోపం ఉంది, కార్యకర్తలు కొంత క్రమశిక్షణ లోపించిందని. గతంలో మీరు ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు కొన్ని శిక్షణ తరగతులు అనేవి ఏర్పాటు చేశారు. ఇక రాబోయే రోజుల్లో అటువంటి క్యాడర్కి ఏమైనా క్లాసెస్ కానీ నాయకులకు కొంత ఉత్సాహాన్ని నింపేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇది ప్రతి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్, శిబిరాలు అనేది పెట్టడం అని మొత్తం చాలా అత్యవసరం కావాలి అని ఉంది. దానికి పెట్టడానికి ముందు నిర్మాణం మేము ఏర్పరచుకుని ఆ తర్వాత ఏం చేసినా సరే నిర్మాణాత్మకంగా చేయాలి. ఇప్పుడు మాకు కావాల్సిన సమయం దొరికింది. గతంలో అయితే కనుక ఏదైనా సరే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి వచ్చింది, అత్యవసరంగా చేయాలి, తక్కువ సమయంలో ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మాకు ఎక్కువ సమయం ఉంది. అందుకు ప్రతిదీ కూడాను కన్స్ట్రక్టివ్ గా చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. అండ్ ఆ దిశగా ట్రైనింగ్ కార్యక్రమాలు కానివ్వండి, మీరు అన్నటువంటి ఇవన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం మాకు దక్కింది. సో సంవత్సర కాలం తర్వాత ప్రత్యక్షంగా ప్రజా ఆందోళన కార్యక్రమంలో మీరు పాల్గొనడానికి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు చక్కదిద్దుకుందాం అనే దిశగా మా అసలు లోపాలు ఏమిటి, అనుకున్న విజయం మాకు లభించకపోవడానికి ఏంటి కారణాలు అనే దిశగా ఇన్నాళ్ళు సమీక్షలు చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఉన్నటువంటి నిర్మాణాన్ని తిరిగి మళ్ళీ సరిదిద్దుకునే ప్రాసెస్ లో
తీసుకున్న సమయం ఇది. అండ్ ఇక్కడే లోపాలు ఉన్నాయన్నమాట నేను ఒప్పుకున్నాను. ఆ లోపాలను అధిగమించిన తర్వాత దాని ప్రజా సమస్యలు ఏమున్నాయి దాని మీద వెళ్తాం. అండ్ సమయం ఎక్కడుంది? అసెంబ్లీలో ఉన్నాను, ఆ తర్వాత వచ్చాము, అన్ని రకాల టైం సరిపోతుంది. ఐ థింక్ ఇవి లేట్ చేసామని కానీ నిర్లక్ష్యం చేసామని అనుకోవట్లేదండి. సో పార్టీ ఆవిర్భావం సమయంలో సామాజిక న్యాయం, ప్రజా సమస్యలు ఎక్కడుంటే ప్రజారాజ్యం పార్టీ అక్కడే ఉంటుందని మీరు చాలా సందర్భాలు చేశారు. ఇక రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలు ఎక్కడుంటే ప్రజారాజ్యం కూడా అక్కడ ఉంటుందని అనుకోవచ్చు. ఖచ్చితంగా అది మా బాధ్యత, మా ధర్మం. ఖచ్చితంగా ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పట్ల స్పందించాల్సిన రీతిలో ఖచ్చితంగా స్పందిస్తాం, ధీటుగా ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వైఖరి కానీ దాని నడవడిక కానీ ఎలా ఉందనుకుంటారు? అది వాళ్ళ విధానం గురించి నేను కామెంట్ చేయలేను. కాకపోతే ఏదైనా ఒక సమస్య, ప్రజల సమస్య అనేసరికి అందరూ ఒకటిగా వెళితే ఆ సమస్య పరిష్కారం ఇంకొంచెం సజావుగా జరుగుతుంది. అండ్ అధికారం ఉన్న పార్టీ, అధికారం యంత్రాంగం కూడా దానికి అనుకూలంగా స్పందిస్తారు. దానికి మనం కలిసికట్టుగా వెళ్లాలని మాత్రం నేను సూచిస్తాను. అంటే ప్రజారాజ్యం పార్టీ వంతుగా మీరు మిగతా వాళ్ళని కలుపుకొని వెళ్తాం కానీ తెలుగుదేశం, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీ, లోక్సభ ఎన్ని కలుపుకునే ప్రయత్నం ఏమన్నా చేయబోతున్నారా? మాకు అభ్యంతరం లేదు. అలాంటి ఒక ఆహ్వానం వచ్చి మనం కలిసి వెళదామంటే కనుక అందరికంటే ముందు మేమే ఉంటాం. సో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయని అనుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బేసిక్ థింగ్స్ ఏవైతే కనీస అవసరాలు ఉన్నాయో వాటి మీద దృష్టి సారించాలి. అండ్ తాత్కాలికమైనటువంటి ఇమ్మీడియట్ గా చేయాల్సినవి ఏమిటి, దీర్ఘకాలిక ప్రణాళికలు ఏమిటి అనేది, ఆ ప్రిఫరెన్సెస్ అనేది, ఆ ప్రాధాన్యాలనేవి దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఆ చేయటంలో ఇప్పుడు వాళ్ళకి ధరలు అనేవి అత్యంత పెద్ద ప్రధానమైన సమస్య. ఆ సమస్యను తీర్చే దిశగా ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించే మార్గాలు ఎన్నుకోవాలి. అది వెళ్ళటంలో జాప్యం జరుగుతుంది. ఆ రకంగా ఆయా కాలమాన పరిస్థితులను బట్టి, ఆ తీవ్రతను బట్టి వాళ్ళు స్పందిస్తూ వెళ్ళాలి. సో రాబోయే రోజుల్లో ఈ సమస్యలని ప్రస్తావించడానికి అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాదు, అందులో మేము వాణి ఏ విధంగా వినిపించబోతున్నారు? ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలు ప్రధానంగా తీసుకుని చెప్పాల్సిన ధీటుగా చెప్తాం. సో ధరలపై మీరు చేస్తున్నటువంటి యుద్ధం దీనికి ఏమైనా కంటిన్యూటీ ఉంటుందా? అంటే దీనికి సమస్యకి పరిష్కారం ఎంతవరకు లభించే వరకు ఉంటుందా, లేకపోతే ధర్నాలకే పరిమితం అవుతారా? లభించేంత వరకు మా ఒత్తిడి ప్రభుత్వం మీద ఉంటూ ఉంటుంది. సో రెండోది, రేపు బడ్జెట్ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలనుకున్న సమస్యలు ఏమి? అవన్నీ కూడా వరుసగా వచ్చామని చెప్తాను. సో ఇంకో సమస్యలు బోల్డ్ ఉన్నాయి, ఒకటా రెండు ఎప్పుడు చెప్తాను. మన సమస్యలు వలయంలో చిక్కుకొని ఉన్నాం. ఏ సమస్య అంటే అన్ని సమస్యలే. సో పార్టీలో ఒక కామెంట్ ఉన్నది, అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ వల్లనే పార్టీ కొంత నష్టపోతుందని. ఈ ఇమేజ్ నుంచి పీఆర్పీ ఏ విధంగా బయటపడగలుగుతుంది? పాత కొత్త కలయిక, అనుభవం, ఉత్సాహం, వీటి కలయిక ఎప్పుడు ఉండాలి. అది ఉంటుంది, దాన్ని ఎప్పుడు ఆహ్వానిస్తాను. ఈ యొక్క గ్రోయింగ్ పీరియడ్ లో ఆటోమేటిక్ గా ప్రక్షాళన జరుగుతుంది. ఆ జరిగే దిశగా కొంచెం సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఆటోమేటిక్ గా మా అధికారం లేదు కదా దూరం అయిపోతారు. అంటే వాళ్ళు దూరం అవ్వటం అనేది సమంజసం, అది సముచితం. సో మళ్ళీ పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ యాక్టివ్ రోల్ కి ఎప్పుడు వాళ్ళ అవసరం ఎంతసేపు నాకు ఏంటంటే ప్రచారానికి ఎక్కువ ఉపయోగపడుతుంది నాగబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు. అండ్ అరవింద్ గారు ఎప్పుడు అంతర్గతంగానే పనిచేస్తున్నారు. అదే రకంగా వాళ్ళకి తెర వెనకాలే ఉండి ఆయన బాధ్యత సక్సెస్ఫుల్ గా నిర్వర్తిస్తూ వస్తున్నారు కూడా. అండ్ పవన్ కళ్యాణ్ మళ్లీ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి మన నాయకులు చాలా మంది మళ్లీ రావాలి, అడగాలని తన షూటింగ్ అది ఆ కార్యక్రమంలో తన ప్రొఫెషన్ దృష్ట్యా ఉన్నాడు కాబట్టి అండ్ దాని నుంచి కొంత టైం కేటాయించి ఈ యొక్క ప్రచారంలో ఆయన పాల్గొంటాడు. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి గారు. మొత్తం మీద చూసినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలన్నిటిగా అసెంబ్లీ వేదికగా చేసుకుని తమ బాణి వినిపిస్తామని చిరంజీవి గారు చెప్తున్నారు. అదేవిధంగా పార్టీ కేడర్ను కూడా బలోపేతం చేసి పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా పూర్తి స్థాయిలో నిర్మిస్తామని చెప్పేసి ఆయన అంటున్నారు. అయితే ఇవన్నీ కూడా